హాయ్ అండి, వెల్కమ్ టు DNM టెంపుల్ విజిటింగ్ ఛానల్. మన ఇక్కడ కార్వేట్ నగరం, చిత్తూరు డిస్టిక్లో ఉన్న కార్వేట్ నగరంలో ఉన్నాము. తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ వస్తుందండి కార్వేట్ నగరానికి. ఇది ఇక్కడ వచ్చి కార్వేట్ నగరంలో రాజులు పరిపాలించినారు కాబట్టి ఇక్కడ కోట ఒకటి ఉన్నది, పురాతనమైన కోట ఒకటి ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉన్నదండి, ప్రపంచంలో అతి పెద్ద కోనేరు అండి. ఇదే అండి కోట, మన రాజులు కట్టించిన కోట. కోనేరు చూసినారు కదా, రాజు కోట నుంచి రహస్య దూరం ఉన్నది. ఇక్కడ నుంచి రాణి కోటకి వెళ్తుంది దారి వచ్చి. ఆ కోట గురించి నేను నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఆ కోట గురించి వీడియో చేస్తున్నానండి. అక్కడ ఒక చిన్న కోనేరు ఉన్నది, ఆ కోనేరు గురించి ఒక చిన్న స్టోరీ కూడా ఉన్నది. ఆ కోనేరులో ఎప్పుడు ఏ టైం అయినా ఎప్పుడు నీళ్ళు మాత్రం తక్కువ కాదండి. తప్పకుండా ఆ వీడియో చూడండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కోనేరులో రాణి స్నానం చేసే కోనేరు అండి, దానికి ఒక మిస్టరీ ఉన్నది. వీడియో లెంతీగా అయిపోతుందండి, నెక్స్ట్ వీడియో చేసుకుందాము. ఇక్కడికి ఎన్నో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చినారండి. విలేజ్ విహారీ, యంగ్ తెలుగు విహారీ అనేసి వాళ్ళిద్దరూ వచ్చిన వీడియో కూడా పెట్టున్నారు, యూట్యూబ్లో ఉంటుంది. కానీ కోనేరు గురించి ఆ కోట గురించి మాత్రం పెట్టినారు, కానీ వాళ్ళు డీటెయిల్స్గా ఏం పెట్టలేదు. కోనేరు పక్కన రాజరాజేశ్వరమ్మ గుడి ఉన్నది, దాని వెనకాల ఒక గుడి ఉన్నది. ఆ గుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. రాజరాజేశ్వరమ్మ గుడి వెనకాల నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఫారెస్ట్లో వెళ్ళాలండి. కొంచెం వెళ్తే అక్కడ ఒక గుడి ఉంటుంది, నరసింహస్వామి గుడి అండి. ఇక్కడ చూడండి, గుడి దగ్గర ఉన్నాము ఇప్పుడు మనము. ఆ గుడి పక్కన గుడికి వచ్చి 3 ద్వారాలు ఉండదండి. స్ట్రైట్గా మెట్టులాగా గట్టున్నారు, లెఫ్ట్ రైట్ 2 సైడు దారి ఉండదు. అది ఎక్కేదానికి కొంచెం ఇబ్బందిగా ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు ఎక్కేదానికి కొంచెం ఇబ్బంది ఉంటే ఈ దారిలో వెళ్ళవచ్చండి. ఇది కొంచెం ఎక్కేదానికి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఎక్కొచ్చండి. అది వచ్చి నేరుగా ఇంటర్గా ఉండదు కాబట్టి ఎక్కేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాలు నొప్పి వస్తుంది. చూడండి, గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక గృహలాగా ఉండదు చూడండి. ఇక్కడ విగ్రహం ఉంది ఫస్ట్. ఆ విగ్రహాన్ని ఎవరో దొంగలు ఎత్తుకుని పోయినారు, మళ్ళీ ఆ విగ్రహం మళ్ళీ దొరికింది. ఈ ప్లేస్ వచ్చి వర్షం కారణంగా రాళ్ళు వచ్చి కిందకి జరిగిపోయింది, వచ్చేసింది. ఇక్కడ నుంచి విగ్రహాన్ని వేరే చోట, దొరికిన విగ్రహాన్ని మళ్ళీ వేరే చోట పెట్టారండి. ఇదే అండి మండపము, గుడి దగ్గరే ఉన్నాము. ఇది ఈ రాళ్ళ మధ్యలో గుడిలాగా ఉండదు చూడండి, గేట్ పెట్టున్నారు. ఇదే అండి విగ్రహము, నరసింహస్వామి విగ్రహము. చూడండి ఎలా ఉన్నదో. ఇక్కడ తెల్లారి టైం వచ్చి పూజారి వచ్చి పూజ చేసి మళ్ళీ లాక్ చేసుకుని వెళ్ళిపోతారండి. ఇక్కడ అడవి కాబట్టి వచ్చేదానికి జనాలు కొంచెం భయపడతారు, నిశ్శబ్దంగా ఉంటుంది, దానివల్ల కొంచెం భయంగా ఉంటుందండి. ఇక్కడ గుడి దగ్గరికి రావాలంటే కొంచెం భయమే అండి, ఎందుకంటే నరసింహస్వామి గుడి కాబట్టి కొంచెం ధైర్యంగా రావాలా. ఒక్కడే రావాలంటే కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే అడవిలో సౌండ్లు అంతా వస్తూ ఉంటుంది, కీటకాలు అరిచేది, అది సౌండ్లు వస్తుంది కదా. కొంతమందికి భయంగా ఉంటుంది, కొంతమందికి అలవాటు అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, గుడి దగ్గర తాబేలు బొమ్మ ఉండదు. ఇది రాయి అండి, కొండది. ఆ కొండని తాబేలులాగా చూపించినారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోట గురించి ఏదైనా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో చేస్తాను కోట గురించి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.